ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఈ రాత్రి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నీ సాయి తెచ్చిన మంచి వార్తని ఆనందంగా అందుకో. ఈ రాత్రి కేవలం నీకోసం మాత్రమే, అస్సలు మిస్ చేసుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసం ఈ రాత్రి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఈ రాత్రి కేవలం నీకోసం మాత్రమే తల్లి. అస్సలు వదులుకోవద్దు. నీకైనదే బిడ్డ. ఈ సందేశం కేవలం నువ్వు వినాలి అని నీకోసమే రాచి ఉంచాను. అసలు చెప్పాలి అంటే నీకోసమే దాచి ఉంచాను కూడా. ఈ రాత్రి నీకోసం ఒక మంచి వార్తను, శుభవార్తను తీసుకువచ్చాను. వెంటనే వినమ్మా. ఇది నేను చెప్పడం లేదు. ఇదిగో, ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావు కదా. వింటూ మెల్లిగా నీ పెదవులపై ఒక చిరునవ్వు కూడా వస్తుంది కదా. ఇలా వస్తుంది అంటే, నువ్వు వింటున్నావు అంటే ఇది నీకైన వార్త, నీ సొంత వార్త అని అర్థం. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ ఎదుర్కొని అన్నిటిని దాటి వచ్చేశావు. ఇక నీ జీవితంలో కష్టాలే లేవు తల్లి. ఇకపై అన్నీ నువ్వు తీయటి శుభవార్తలే వినబోతున్నావు. గుర్తుపెట్టుకోమ్మా, తీపి అయినా చేదు అయినా సరే నువ్వు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది నీ జీవితం అనేది. నువ్వు ఏం జరిగినా సరే మంచిగా అనుకొని శుభవార్తలే అని అనుకున్నావు అంటే అన్నీ నీకు శుభవార్తలే. మంచి జరిగినా సరే నువ్వు అది చెడుగా చూసావు అంటే అది నీకు చెడుగానే, చేదుగానే ఉండిపోతుంది. కాబట్టి ఏం జరిగినా మంచిగా ఆలోచించు. మంచే జరిగింది అని అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో అన్నీ శుభవార్తలే నువ్వు వింటావు. ఒక్కటి కూడా చేదు వార్త అనేది అస్సలు ఉండదు. కాబట్టి అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో అన్ని శుభవార్తలు జరుగుతున్నాయా లేదా బ్యాడ్ న్యూస్లు వింటున్నావా? నువ్వే ఆలోచించు. నీకే తెలుస్తుంది. వచ్చిన సమస్యను నలుగురికి చెప్పుకుంటే తీరుతుందా తల్లి? లేదు కదా. నీకు వచ్చిన సమస్యను నువ్వు దాన్ని ఆలోచించి దాటి ఎదుర్కొంటేనే కదా ఆ సమస్య అనేది నీ నుంచి దూరం అవుతుంది. ఇలా ఏదైనా సరే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఆధారపడి ఉంటుందమ్మా. ఒక దెబ్బ తగిలినప్పుడు నొప్పి పుడితే కన్నీరు వస్తుంది. అప్పుడు నీకు ఆ కన్నీరు వచ్చాయని నేను నీకు ఏ పని చేయలేను బాబా, చేయను, ఇక నాకు ఏం జరిగిన ఓటమే ఎదురవుతుంది అని నిరాశపడితే ఎలా తల్లి? ఏం జరిగినా సరే చెప్పాను కదా, ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నిటిని నేను చక్కబెడతాను. ఒక్కసారి దెబ్బ తగిలినప్పుడు మరోసారి జాగ్రత్త పడమ్మా. చిన్నపిల్లలు ఒక్కసారి నడిచేటప్పుడు, తప్పటడుగులు వేసేటప్పుడు కింద పడిపోతారు. అలా అని తన తల్లి పడిపోతున్నారు కదా అని నడక నేర్పడం ఆపేస్తుందా? లేదు కదా. ముందుకు వెళ్తుంది, లేచి మళ్ళీ నడిపిస్తుంది. మళ్ళీ పడినా సరే మళ్ళీ తనను సవ్యంగా నడిచే వరకు తన బిడ్డకి నడక నేర్పిస్తూనే ఉంటుంది. అలానే తల్లి, నువ్వు ఎన్నిసార్లు ఓటమి పాలైనా సరే నేను నీకు మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను. మళ్ళీ మళ్ళీ లేపి నిన్ను ఉత్సాహపరుస్తూనే ఉంటాను. నువ్వు గెలిచేంత వరకు నేను నీ వెంటే ఉంటాను, నిన్ను నడిపిస్తూనే ఉంటాను. ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకమ్మా. నీ బాబా నీకు ఎప్పుడు తోడుగా, అండగా ఉండగా నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు. నీ కష్టాల్లో కానీ, కన్నీటిలో కానీ, ఆనందంలో, సంతోషంలో, అన్నిటిలో నేను నీకు తోడుగానే ఉంటాను తల్లి. అసలు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు అందరూ నీతో ఉంటున్నారు. నీ కష్ట సమయంలో, కన్నీటి సమయంలో అందరూ చేతులు ఎత్తేస్తున్నారు. నీ నుంచి దూరంగా పారిపోతున్నారు. కానీ నీ బాబా ఎప్పుడూ అలా చేయరు. నీ వెన్నంటే నీతోనే ఉంటానమ్మా. నువ్వు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. అస్సలు అధైర్యపడకు. సంతోషంగా ఉండు. ఏం చేయాలన్నా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నిటినీ నేను చక్కబెడతాను. అర్థమైంది కదా. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.